బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొద్ది రోజుల కిందట ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ మీద కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్లో హరీష్ రావు ఒకడే మంచివాడు అంటే సేమ్ క్వశ్చన్ నేను అవర్ లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేనున్నాను. సంజయ్ గారిని అడిగాను, సంజయ్ గారు మీరు హరీష్ రావు బీజేపీ పార్టీలో వస్తా అంటే మీరు చేర్చుకుంటారా అని అడిగాను. ఖచ్చితంగా మేము ఇన్వైట్ చేస్తాము, హరీష్ రావు ఈజ్ అ జెంటిల్మెన్ అన్నాను. నేను ఎందుకు పోతా అండి, బండి సంజయ్ గారు బీఆర్ఎస్లోకి వస్తా అంటే మేము కూడా మా పార్టీలో మాట్లాడి తీసుకుందామని చెప్తా. ఐ వెల్కమ్ బండి సంజయ్ టు బీఆర్ఎస్ పార్టీ. దీనికి ఒక సప్లిమెంటరీ క్వశ్చన్. ఇటీవల అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీ హైకమాండ్ నుంచి చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది మీ మీద, బీజేపీలో జాయిన్ కమ్మని చెప్పి చాలా మంది అడుగుతుంటారండి రాజకీయాల్లో. హైయెస్ట్ లెవెల్ నుంచి చాలా ఒత్తిడి వచ్చింది హరీష్ రావు జాయిన్. అటువంటి చాలా జరుగుతుంది. నయానో భయానో ఒప్పించేందుకు కూడా ప్రయత్నం చేశారు అని చేస్తుంటారు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, బీజేపీ వాళ్ళు చేస్తారు. బీఆర్ఎస్ ను బాగుండద్దని కోరుకునే వాళ్ళు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఉపయోగలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు మా పార్టీకి వెళ్ళి కూడా పోయినరు. నీతి నిజాయితీ ఉన్నోళ్ళు, నిబద్ధత ఉన్నోళ్ళు నిలబడతారు. అక్కడే మనిషి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది. సార్ నా పేరు యాదగిరి. మీరంటేనే ట్రబుల్ షూటర్ అనే పదము దుబ్బాక ఎలక్షన్స్ అండ్ హుజూరాబాద్ ఎలక్షన్స్ తోనే ట్రబుల్ స్టార్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీకి. సరే, ఆ టైంలో 2-3 కొన్ని మాకు కలిసి రాలేదు. దుబ్బాకలో మేమంతా 600-700 ఓట్లతో ఓడిపోయాము. అప్పుడు ఇదొకటి వచ్చింది ఎల్ఆర్ఎస్. ఎల్ఆర్ఎస్ మీద నానా హంగామా చేసినారు కాంగ్రెస్ వాళ్ళు. ఎల్ఆర్ఎస్ పెట్టి ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నారు, పేదల డబ్బులు దోచుకుంటున్నారు అని ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలి, ఉచితంగా చేయాలన్నారు. ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చినాక కాంగ్రెస్ ఏమంటుంది? అదే ఎల్ఆర్ఎస్కి ఇప్పుడు ముక్కుబిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి ఆనాడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, ఈ రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ మీద తిట్టిపోసారు మమ్మల్ని దుబ్బాక ఎన్నికల్లో. ఇవాళ అదే ఎల్ఆర్ఎస్ను మాకంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసి ఇవాళ ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నారు. ప్రతిపక్షంలో మాట మాట్లాడేది, ఇప్పుడో మాట మాట్లాడేది, ప్రజలకు ఇప్పుడు నిజాలు అర్థమవుతా ఉన్నాయి. సో అట్లా కొన్ని జరుగుతుంటాయి. మాకు ఇన్ఫ్యాక్ట్ హుజూరాబాద్లో కూడా రాజేందర్ గారు చాలా కాలం మంత్రిగా పనిచేసి అక్కడ డెవలప్మెంట్లో ఆయన చేయడం వల్ల మేము మొదటిసారి గెలవలేకపోయినాం. కానీ ఆ ఉప ఎన్నికల్లో నేను చేసినటువంటి పని మొన్న కౌశిక్ రెడ్డి గారి గెలుపుకు అది ఉపయోగపడ్డది. సార్ మీరు అడిగినా నెక్స్ట్ మా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ అంటారు, కేటీఆర్ గారిని అడిగినా నెక్స్ట్ మా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ గారు అని అంటారు. సో ఇష్యూ ఇస్ క్లియర్ నౌ. ఎవరిని అడిగినా కేసీఆర్ అంటారు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డిస్కషన్. ఒక్కటి ఫ్యూచర్ ప్రొడిక్షన్ క్వశ్చన్ ఉంది సార్. ఇది ఖచ్చితం సార్. మీ ఇద్దరు 2 సూపర్ పవర్స్ బీఆర్ఎస్లో. ఉద్యమంలో కానీ ఇప్పుడు కానీ మీరు మాట్లాడితే అదొక బుల్లెట్, మీ మాట కొన్ని వేల మందికి, లక్షల మందికి అదొక శాసనం లాంటిది. ఈ 2 సూపర్ పవర్స్ మధ్య ఆధిపత్య పోరు అంతర్యుద్ధానికి వస్తుందా అనేది ఒక ముమ్మాటికి రాదనే నాకు నమ్మకం. థ్యాంక్ యూ సార్. ముమ్మాటికి రాకూడదు అనే నా నమ్మకం. రావద్దని కూడా కోరుకుంటాను. ఎందుకంటే సరే, అల్టిమేట్గా పవర్ ఈజ్ నెక్స్ట్, స్టేట్ ఈజ్ ఫస్ట్. ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. పనిచేయడానికి పదవులు అడ్డంకి కాదు. ప్రజా జీవితంలో అనేక అవకాశాలు ఉంటాయి. ఏ రూపంలో పనిచేస్తావు, ఏ పదవిలో పనిచేస్తావు అన్న కంటే ఎంత నిజాయితీతో, ఎంత నిబద్ధతతో పనిచేస్తావన్నదే ముఖ్యం. సరే, ఆశ ఉండడం వేరు, దాని కొన్ని పద్ధతులకు, విలువలకు కట్టుబడి ఉండడం అనేది ముఖ్యం. సార్ నమస్కారం సార్, నా పేరు సందీప్. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా అంటే ప్రత్యర్థులు ఉంటారు, సహజం. కానీ సిద్దిపేటకు వచ్చేసరికి అసలు మీకు అంటూ ఒక అపోజిషన్ అంటే ఉండదు. అంటే ఇప్పుడు అంటే ఇష్టమా లేకపోతే భయమా? భయం ఎప్పుడూ ప్రజల మనసు గెలవదు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు, ప్రజలు మనకంటే శక్తివంతులు. భయంతో గెలవాలంటే ఎప్పుడూ హిట్లరే ఉండాలి కదా జర్మనీలో. భయంతో గెలవాలంటే ఇంకెవరో ఉండాలి. కానీ భయంతో కాదు, ప్రజల ప్రేమ నీ సేవల ద్వారా దొరుకుతుంది, నీ వ్యక్తిత్వం ద్వారా దొరుకుతుంది. నీ బిహేవియరు, నీ యాటిట్యూడు, నీ పనితీరు ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు. ఇప్పుడు ఒకసారి అంటే మీరు అన్నట్టు భయంతో గెలవద్దాను, రెండవసారి అంటే గాలితో గెలవచ్చు. కానీ 7 సార్లు వరుసగా అంత మెజార్టీతో గెలవడం అంటే అది ప్రజల మనసు గెలవడం ద్వారా, నీ యొక్క పనితనం ద్వారా సాధ్యమైతే తప్ప భయంతోనో ఇంకొక దాంతోనో సాధ్యం కాదు. సో అది ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా, నువ్వు ఎంత సిన్సియర్గా ప్రజల కోసం పనిచేస్తావు. కొన్ని జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చు. కానీ హౌ సిన్సియర్ యు ఆర్, నువ్వు ఎంత పద్ధతిగా ఆ ప్రజల కోసం నువ్వు పనిచేస్తున్నావు అనేటువంటిది ప్రజలు గమనిస్తారు. సార్ దీనికి సప్లిమెంటరీ క్వశ్చన్. మీ మెజారిటీ నాకు గుర్తుంది 24,000తో స్టార్ట్ అయింది కదా? కరెక్ట్. 24,000తో స్టార్ట్ అయ్యి 1,24,000, 64, 70, 93, 98, 120. 120కి వచ్చి మళ్ళీ ఈసారి 80కి పడిపోయింది. ఎప్పుడు చూసినా రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైయెస్ట్ మెజారిటీ సిద్దిపేటలో హరీష్ రావు. ఈసారి 80,000. ఈసారి మీరు సెకండ్ హైయెస్ట్ మెజారిటీ. ఫస్ట్ మీకు రాలేదు, వివేకానందకు వచ్చింది అనుకుంటా.
కుత్బుల్లా. బట్ నిజం చెప్పాలంటే నాకు ఒక్కసారి 1,00,000 దాటాలను కోరుకుండేది. ఓకే, ఒక్కసారి 1,00,000 మెజార్టీ సాధిద్దామని మనసులో ఉండి ట్రై చేస్తే ఒకసారి 93 లాగినా, ఒకసారి 98,000 లాగినా. ఇక ఆ ఒక్కసారి బాగా విగరస్గా పనిచేసి ఎక్కడ బెంగళూరులో, మద్రాసులో ఎక్కడెక్కడున్న ఓటర్లను కూడా తెచ్చి ఓటింగ్ పర్సంటేజ్ పెంచితేనే 1,00,000 దాటుతా అని బాగా కష్టపడి ఒకసారి తనలాడితే 1,19,000 వచ్చింది. ఇక నేను తృప్తి పడ్డా. ఇక మెజార్టీ కాదు, ప్రభుత్వం మళ్ళీ గెలవాలి, ఇంకా 4 ఎమ్మెల్యేలను గెలిపియాలి తప్ప నేను నా కాన్స్టిట్యున్సీలో మెజార్టీ మీద దృష్టి పెట్టడం అంత అవసరం లేదని నేనే కొంచెం రిలాక్స్ అయినా, టు బి ఫ్రాంక్. అంటే మీ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసింది అంటే హరీష్ రావు కోటకు బీటలు వాడుతున్నట్టు అనుకోవచ్చా? పార్లమెంట్ ఆయన అడిగిన క్వశ్చన్ ఎందుకంటే చాలా మంది లేదు, పార్లమెంట్ లో ఫస్ట్ టైం బీజేపీకి అక్కడ మొన్న 2,000 మెజారిటీ వచ్చింది. సిద్దిపేటలో అసలు 2,000 వేరే పార్టీ మెజారిటీ మెజారిటీ రావడం అని ఎక్స్పెక్ట్ ఎవరు కూడా చేయరు, అటువంటి జరిగింది. సరే భరత్, ఒకటి పార్లమెంట్లో మంచి గణనీయమైన ఓట్లు బీజేపీ సాధించింది. కాదు 2,000 బీజేపీకి కాదు, బీఆర్ఎస్కి మెజారిటీ వచ్చింది. 2,000 మాత్రం. బట్ ఆ 2,000 రావడం తక్కువ. సరే ప్రజలు ఏమనుకున్నారంటే, ఒకటి ఇది హరీష్ అన్న ఎన్నిక కాదు అని ఒక ప్రచారం బాగా చేశారు. ఇది హరీష్ అన్న ఎన్నిక కాదు, హరీష్ అన్నకు సంబంధం లేదు, ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక, అయినా బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో లేదు కదా, దీనివల్ల ఉపయోగం లేదు కదా అనేటువంటి కొంత ప్రచారం జరిగింది. కొంత మొన్నటి ఎన్నిక ఏం జరిగిందంటే, ఒక సిద్దిపేటనే కాదు, ఈ ఎన్నిక కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎన్నికగా జరగడం, జాతీయ స్థాయిలో ప్రజలు చూడడం వల్ల మాకు కొంత నష్టం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి దీన్ని ఏమన్నారంటే బీఆర్ఎస్ అవయవాలను కూడా దానం చేసింది, అందుకని బీజేపీ గెలిచింది, మీరు కూడా సపోర్ట్ చేశారన్న రీతిలో మాట్లాడారు ఆయన. సిద్దిపేటలో ఎట్లా వస్తుంది అట్లా, ఒకవేళ బీఆర్ఎస్ కనుక బీజేపీకి సపోర్ట్ చేయకపోతే సిద్దిపేటలో ఎట్లా వస్తుంది అని. గుడ్ క్వశ్చన్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి, నీ పార్లమెంట్ బీజేపీలో గెలిచింది డీకేఆర్నా, నువ్వు కూడా అవయవాలు దానం చేసినవా? నువ్వు సపోర్ట్ చేయకుండా ఒక ముఖ్యమంత్రిగా అప్పుడే 3 నెలల కింద సీఎం అయిన నువ్వు నీ పార్లమెంట్లను బీజేపీ గెలిపించినావు మరి డీకేఆర్ను. అట్లంటే నువ్వు సపోర్ట్ చేయకుండా డీకేఆర్ను గెలిచిందా? అంటే కొడంగల్లో ఆయన మెజారిటీ వచ్చింది. ఎంత వచ్చింది? నువ్వు అప్పటికి కొడంగల్కి 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కూడా ఎమ్మెల్యేగా నీకు వచ్చిన మెజార్టీలో పావుల మెజార్టీ కూడా రాలే. నీ మెజార్టీ గణనీయంగా తగ్గింది. నాదెట్లా తగ్గిందో నీది కూడా గట్టిని తగ్గింది. అంటే నువ్వు కూడా బీజేపీ సపోర్ట్ చేసినట్ట. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఏంటంటే బురదల్లి రాజకీయాలు ఎక్కువ చేస్తుంటాడు. సార్ మైసెల్ఫ్ శ్రీనివాస్ నాయుడు. సార్ ఇప్పటికీ ఎప్పటికీ కేసీఆర్ మీ బాస్. ఒకవేళ హరీష్ రావు గారు సీఎం అయితే, ఫర్ సపోజ్ హరీష్ రావు గారే సీఎం అయితే, కేటీఆర్ గారికి మీరు ఇచ్చే శాఖ ఏంటి? నన్ను ఎందుకే తిప్పలు పెడతారు? నన్ను ఇట్లా మంచిగా ఉండనియరాది, ఎందుకు లేని పంచాయతీలన్నీ. అది అంతా భవిష్యత్తు గురించి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. అవర్ బాస్ ఈజ్ కేసీఆర్, హీఈస్ వెల్, హీఈస్ పర్ఫెక్ట్. ఆయన ప్రజల్లోకి వస్తాడు, ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. దాంట్లో చర్చ ఎందుకు బాస్? సార్ అంటే మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈ క్వశ్చనే కామన్, ఎక్కడ ప్రజల్లో కామన్ తెలంగాణ పబ్లిక్ అందరికి కూడా ఉన్న క్వశ్చన్. కానీ మీరు ఇద్దరు మామూలుగా కలుసుకున్నప్పుడు బావమరుదులు ఎక్కువ పాలిటిక్స్ డిస్కస్ చేస్తారా? ఫ్యామిలీ ఇష్యూస్, ఎటువంటి ఇష్యూస్? మోర్ పాలిటిక్స్. ఇదేమైతుంది, ఆ అంశం ఏమైతుంది, దీని మీద ఎట్లా స్పందించాలి, దాని మీద ఎట్లా స్పందించాలి, ఆయన ఏదో కొంచెం అలిగిండట, లేకపోతే ఈయనను పార్టీలకు వస్తా అంటుండట, గిట్ల అవుతుందట, ఈ అంశం మీద మనం ఇంకొంచెం గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది, ఈ అంశం మీద ఫోకస్ చేయాలి, ఈ అంశం మీద వీళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించాలి, ఇక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టాలి. సో డెఫినెట్గా ఆల్ పార్టీ రిలేటెడ్ ఇష్యూస్ను ఎక్కువగా మాట్లాడుతుంటాం. మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్లో మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అంటే కరెక్ట్గా ఉంటుందా? డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ చాలా వరకు ఉంటుంది. అప్పుడప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు బాస్ ఈజ్ రైట్ ఆల్వేస్. కేసీఆర్ గారు ఏది డిసైడ్ చేస్తే సింపుల్ గా ఫాలో అవుతాం. మీ శాఖల్లో ఒకరికొకరు హెల్ప్ అడిగే వాళ్ళు డెఫినెట్ గా. ఫార్మాసిటీకి ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు నిధులు అవసరం ఉంటే కేటీఆర్ గారు నన్ను కొంత హ్యాండ్ లోన్ అడిగితే ఫైనాన్స్ నుంచి ఇచ్చి దాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళము. నాకు ఏదైనా హెల్త్ డిపార్ట్మెంట్లో ఐటీ ప్రాసెస్ కావాలన్నప్పుడు నేను వాళ్ళ సహాయం తీసుకునేవాడిని. ఇది క్వైట్ కామన్. అంటే అఫ్ కోర్స్ ఎనీ మినిస్టర్ విల్ టేక్. న్యాచురల్గా మేమిద్దరం కూడా తీసుకుంటాం. ఏమని పిలుస్తారు మీరు? కేటీఆర్ రామనా లేకపోతే బావా? కేటీఆర్ అనే పిలుస్తారు. నాకంటే చిన్నవాడు కనుక కేటీఆర్ అనే పిలుస్తాను. రామని మేము ఇంట్లో మాట్లాడుతుంటాం. ఆయన మిమ్మల్ని అప్పుడప్పుడు బావనే పిలుస్తాడు. బావాను పిలిచి పేరు పెట్టి పిలవరు. చిన్నవాడు కాబట్టి మీరు న్యాచురల్గా చిన్నప్పుడు కలిసి ఉన్నాము, ఒక దగ్గర కలిసి పెరిగాము, ఆ రిలేషన్. సార్ దిస్ ఇస్ స్పందన. సార్ స్పందన ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఏంటి సార్? ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలా బీఆర్ఎస్ తీరుందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా టీడీపీ కాంగ్రెస్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న విషయం కరెక్టే కదా, మరి దీనిపై విమర్శలకు మీ సమాధానం ఏంటి? సో ఫస్ట్ టైంలోనేమో మా పరిస్థితి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమనేవాడంటే, బెర్లిన్ గోడలు బద్దలు కొట్టినట్టు మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను కలుపుతాము అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు డబ్బు సంచులతో పట్టుబడ్డ విషయం కూడా మనం చూసాం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలి,
తెలంగాణ వాళ్ళకి పరిపాలన చేత కాదు, తెలంగాణ వస్తే మత కలహాలు వస్తాయి, నక్సలైట్లు వస్తారు, తెలంగాణ వాళ్ళకు పాలనే రాదు అనేటువంటి ఒక చర్చ ఉండేది. సో అప్పుడు ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి డెఫినెట్గా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము మొత్తం తెలుగుదేశం పార్టీ ఇంటోటో మెర్జ్ అయింది. అంటే అది చట్ట ప్రకారంగా అలౌడ్. మన దేశంలో 2/3 ఎమ్మెల్యేలు కలవాలనుకుంటే ఇప్పుడు మన రాజ్యసభలో కూడా చూస్తున్నాము, లోక్సభలో కూడా చూస్తున్నాము, అనేక రాష్ట్రాల్లో కూడా ఇచ్చారు, కోర్టులు కూడా దాన్ని సైంటిఫై చేశాయి. అట్లా మాకు ఆ రోజు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, మంచి గవర్నమెంట్, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే పరిపాలన ఇంకా గట్టిగా జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు జరిగినమాట వాస్తవం. రెండవసారి కూడా మీరు చూస్తే మాకు 2/3 ఎమ్మెల్యేలు వచ్చేదాకా మేము కండువాలు కప్పలేదు. మీరు చూడండి, ఏ ఎమ్మెల్యే కూడా పార్టీలో జాయిన్ చేసుకోలేదు, ఏ ఎమ్మెల్యే కూడా కండువా కప్పలేదు. కొంతమంది మద్దతు ప్రకటించినా మీరు ఓపిక పట్టండి, 2/3 అయితేనే చేరాలి పార్టీలో అన్నాను తప్ప కేసీఆర్ గారు ఎవరికి కూడా కండువా కప్పలేదు. 2/3 అయిన తర్వాతనే స్పీకర్ గారు మెర్జర్ ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తే ఒక్కొక్క ఎమ్మెల్యేని తీసుకువెళ్ళి రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఆయనే స్వయంగా కండువాలు కప్పాడు. అది అన్కాన్స్టిట్యూషనల్. అందుకే మేము కోర్టుకు వెళ్ళాం. మాకైతే నమ్మకం ఉంది తప్పకుండా సుప్రీంకోర్టు ద్వారా లిమిటెడ్ టైం ఫ్రేమ్తో స్పీకర్ గారికి డైరెక్షన్ వస్తుంది అనేటువంటి విశ్వాసం ఉంది. సార్ ఫస్ట్ టర్మ్ ఎవరు కూడా ఆబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే మీకు 63 సీట్లే వచ్చాయి. స్టెబిలిటీ గురించి తెలంగాణ వాదులు కూడా దాన్ని పెద్ద ఇబ్బంది చేయలేదు. సెకండ్ టర్మ్లో 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు ప్రయత్నం చేయడం? అందరూ ఒక్కసారి జాయిన్ కాలేదు, 2/3 వచ్చింది. అందరూ ఒక్కసారి జాయిన్ అయితే అది 2/3 ప్రకారం సాధ్యం. చేసుకోలేదు, విడతల వారిగా వాళ్ళు వచ్చేప్పుడన్నా కలిసి అదే చేస్తున్నారు. వాళ్ళు కండువాలు కప్పేసింది కదా, డైరెక్ట్ ఎంపీ టికెట్లే ఇచ్చేసింది కదా. ఒక ఆయన బిడ్డకు టికెట్ ఇచ్చిండ్రు, ఒక ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన ఆయన కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు వెళ్ళి ప్రచారం చేశారు. మీరు అది చేసిన తర్వాత వీళ్ళు చేసింది ప్రజలకు తప్పనిపించట్లేదు. ప్రజల కోణము ఒకటై కావచ్చు, బట్ ఇక్కడ దెర్ ఇస్ ఏ కాన్స్టిట్యూషన్. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని నీతి వ్యాఖ్యలు పార్లమెంట్లో చెప్తున్నాడు. మరి ఈ రాష్ట్రంలో ఎట్లా అలో చేస్తాడు? 1. 2 నిజంగా 2/3 పోతే తీసుకోండి, దాంట్లో మేము మాట్లాడేది కూడా ఏముండదు. ఎందుకంటే 2/3 ఈజ్ అలౌడ్, కాన్స్టిట్యూషన్ ఈజ్ అలౌడ్. ఇఫ్ 2/3 కమ్స్ యూ టేక్, అదర్వైజ్ 2/3 రాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గుంజి కాంగ్రెస్ ఎంపీ టికెట్ మీద ఎట్లా పోటీ చేయిస్తారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గుంజి ఆయన బిడ్డకి కాంగ్రెస్ ఎంపీ టికెట్ మీ దగ్గర జాయిన్ కాకముందు, విలీనం కాకముందు మంత్రి చేశారు మీరు. అది దాని కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా మినిస్టరు ఈ ఎమ్మెల్యేకి ఇవ్వాలని ఉంది తప్ప అధికార పక్షానికి ఇవ్వాలనో ప్రతిపక్షంకి ఇవ్వాలని కాదు. అది ముఖ్యమంత్రి యొక్క చాయిస్. కాన్స్టిట్యూషన్ లో ఎనీబడి కెన్ బికమ్ మినిస్టర్. సో ఒకటి, ఇక్కడ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు కొద్దిమంది అసంతృప్తితో ఉన్నారని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానం నాగేందర్ మీ ఇంట్లో కేసీఆర్ ఫోటో పెట్టుకుంటామన్నారు. మీ జిల్లా దానం నాగేందర్ ఈ కార్ రేసింగ్ కూడా చాలా మంచిది. రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పు, ఈ కార్ రేసింగ్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని కూడా దానం నాగేందర్ గారు చెప్పారు. మా మైపాల్ రెడ్డి గారు కూడా ఎవరి ఫోటో పెట్టుకోవాలనేది నా ఇష్టం, బరాబర్ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటాను కూడా చెప్పాడు. ఈవెన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు బాన్స్వాడలో చాలా సందర్భాల్లో బాన్స్వాడ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర ఉంది, బాన్స్వాడ ఇంత గొప్పగా అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ వల్లే బాన్స్వాడ అభివృద్ధి జరిగిందని కూడా నిజాన్ని ఆయన కూడా చెప్పారు. మళ్ళీ జాయిన్ చేసుకుంటారా వీళ్ళు వస్తే మీ దగ్గర? అది పార్టీ నిర్ణయము. వస్తారా రారా, వస్తే తీసుకోవాలా వద్దా అనేది పార్టీలో కేసీఆర్ గారు ముఖ్యులు అందరూ కలిసి వారు ఏ నిర్ణయం తీసుకుంటే. ఏమన్నా ఫీలర్స్ వదులుతున్నారా వాళ్ళ ఈ స్టేట్మెంట్ వెనక? మీరు వస్తే మళ్ళీ మీరు స్వాగతిస్తారా లేదా అని అట్లా ఏమైనా చర్చ జరిగింది చేస్తున్నారా? ఎందుకు కామెంట్ చేస్తున్నారు? ఉంది, యాక్చువల్గా చర్చ అయితే ఉంది. కొంతమంది తిరిగి రావాలనుకుంటున్నారు అనేటువంటి చర్చ అయితే ఉంది. బట్ పార్టీ హ్యాస్ టు టేక్ ఎ వ్యూ. బట్ మీరు ఒకవైపు బై ఎలక్షన్స్ రెడీ అంటున్నారు. ఎస్, డెఫినెట్గా. అందుకే కోర్టుకు వెళ్ళిపోయినాం. 10 మంది మీద కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయినాం. ఇప్పుడు 10వ తేదీ నాడు కేసు వస్తూ ఉంది. మాకైతే నమ్మకం ఉంది. కోర్టు మొన్న చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తూ ఉంటే ఏంటి, మొత్తం టర్మ్ అయిపోయేదాకా 5 ఏళ్ల పాటు ఇలాగే పెడతారా అని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసింది. సో దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఒక స్టిపులేటెడ్ టైంతో తప్పకుండా డైరెక్షన్ వస్తుంది అని అయితే మేము అనుకుంటున్నాం. కానీ నైతికంగా మీరు చేసింది కరెక్ట్ కానప్పుడు వీళ్ళని మాత్రమే తప్పుబట్టి కోర్టుకు వెళ్ళడం ఎట్లా? అప్పుడు వెళ్ళలేదండి, వీళ్ళు కూడా వెళ్ళింది కదా కోర్టుకు. వాళ్ళు విలీనం అయిన తర్వాత విలీనం అయినప్పటికీ కోర్టులో అవకాశం లేదు. 2/3 ఈజ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అలౌడ్. మీరు కూడా 2/3 చేస్తే మేము కోర్టుకు వెళ్ళే అవకాశమే లేదు మాకు. ఒకవేళ 2/3 అయితే మేము కోర్టుకు వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకు ఇబ్బందులు పడుతున్నారని అనుకుంటారు అక్కడ వెళ్ళిన ఎమ్మెల్యేలు? వెళ్ళారు, కానీ వెళ్ళిన తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన గౌరవము, కేసీఆర్ గారి పర్సనాలిటీ, కేసీఆర్ గారి పనితీరు, కేసీఆర్ గారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన పద్ధతి, అక్కడికి అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కదా.
ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వెళ్ళపరుస్తున్నారు. నిన్న మొన్న మనం చూస్తున్నాం కదా, ఏదో 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారని 30% గవర్నమెంట్ అని ఒక ఆయన, 10% గవర్నమెంట్ అని ఒక ఆయన, బిల్లులు రావాలంటే 10% అంటున్నారు, రెవెన్యూలో భూములు క్లియర్ కావాలంటే 30% అంటున్నారు అని నానా గందరగోళం వినబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ దాని మీద హైకమాండ్ కూడా స్పందించి వాళ్ళ రాష్ట్ర ఇన్ఛార్జిని పంపించి ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడమన్నారు, జిల్లాల వారీగా మాట్లాడమంటే ఇంకా అది చేస్తే ఇంకా రచ్చరచ్చ అయిపోతుంది, వద్దు ఒక్క దగ్గరే మీటింగ్ పెట్టండి, సిఎల్పి పెట్టండి అని చెప్పి ఏదో సిఎల్పి పెట్టుకున్నారని, అందులో కూడా సిఎల్పిలో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగిందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరిగిందంటారు? సరిగా అఫీషియల్గా నేను చెప్పకూడదు కానీ బయట అయితే విషయాలు వస్తూ ఉన్నాయి, చాలా విషయాలు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద ఫైళ్ళు తెచ్చుకున్నారు, 100 కోట్ల ఫైళ్ళు తెస్తే ఎట్లా చేస్తామన్నారని, ఇదన్నారని అదన్నారని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ బిల్లు రాకపోవడం సంబంధించి చూస్తే ఇది టీఆర్ఎస్ చేసిందే, దీనివల్ల మాకు ఇబ్బంది ఎదురవుతుంది. చాలా బిల్లులు పెండింగ్ పెట్టి వెళ్ళారు. నిన్న బట్టి విక్రమార్క కూడా ఆయన మీటింగ్ వేల కోట్ల రూపాయల బిల్లులు టీఆర్ఎస్ హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉండగా పెండింగ్ పెట్టిపోయారు. వాళ్ళ వల్ల ఈ సమస్య వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఈ బిల్లుల పెండింగ్ గురించి మాట్లాడుతున్నారు అంటారు వాళ్ళు. మంచి క్వశ్చన్ ఇది, ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఆడలేక ఓడ మధ్యలో అన్నట్టు చేతగాక ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇష్యూ సింపుల్, పరిపాలన చేతగాకపోవడం వల్ల, రేవంత్ రెడ్డి పరిపాలన సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఏమైంది? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మెట్రో రైలు రద్దు, గచ్చిబౌలి టు శంషాబాద్, ఫార్మాసిటీ రద్దు, హైడ్రా పెట్టి ఇండ్లు కూలగొట్టడం స్టార్ట్ చేసిండు, మూసీ పెట్టి అక్కడ ఇండ్లు కూలగొట్టడం స్టార్ట్ చేసిండు, కమిషన్లు, అరెస్టులు, కేసులు, ఎంక్వైరీలు, విజిలెన్స్లు, విచారణలు, ఏసీబీలు, అంటే అంతా నెగిటివ్ టోన్, పాజిటివ్ మూడే లేదు ప్రజల్లో. కేసీఆర్ మీరు చూడండి, ఆయన ఏం మాట్లాడేవాడు, నాది ధనిక రాష్ట్రము అని ఆయన ఎప్పుడు మాట్లాడినా పాజిటివ్ 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 మాటలనే వెళ్ళేవి. ఈయన ఎప్పుడు మాట్లాడినా నెగిటివ్, పేగులు తీసి మెడలు వేసుకుంటా, గోటీలు ఆడతా, కండ్ల గుడ్లు వీక్తా, నేను జైల్లో పెడతా, నేను దొక్కుతా, పండ పెడతా, ఈ భాష తప్పేదని ఒక్కటన్నా మంచి మాట మాట్లాడు. బడి పిల్లల దగ్గరవి కూడా ఇవే చిల్లర మాటలు మాట్లాడతాడు. ఉద్యోగాలు రిక్రూట్మెంట్కి ఇచ్చుకుంటూ మీరు మంచిగా పని చేయండి, జాతికి అంకితంగా అండి, మీరు డెడికేటెడ్గా పని చేయమని చెప్పాడు. ఆడ కూడా తొక్కుతా పీకుతా అని మాట్లాడతాడు. ఆడపోయి ఏం మాట్లాడాలో సోయి లేకుండా మాట్లాడే వరకు ఏమైంది, ఆ నెగటివిటీ పెరిగింది రాష్ట్రంలో. ఉదాహరణకు మా ప్రభుత్వం వచ్చినప్పుడు 2014-15లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 2400 కోట్లు ఏదో ఉండేది అప్పుడు. ఓకే, మేము దిగిపోయే రోజు 14,000 కోట్లు, 7 times పెరిగింది. 7 times పెరిగింది. మరి అదే గ్రోత్ 20% 30% గ్రోత్ ఉండేది ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్. మరి ఈ సంవత్సరం కూడా పెరగాలి కదా, ఎందుకు తగ్గింది? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? ఎలక్షన్ ఇయర్ అంటారు వాళ్ళు. ఎలక్షన్ అయిపోయింది ఆల్రెడీ. మీరు 31st మార్చ్ నుంచి ఇప్పటికి చెప్తున్నా, ఎలక్షన్లు 31st మార్చికే అయిపోయినాయి. మీరు నవంబర్లో వచ్చిండ్రు, 31st ఎలక్షన్ కూడా జరిగింది, అది కూడా 31st మార్చికి అయిపోయినాయి. జనరల్ గా ఎలక్షన్ ఇయర్ 31st మార్చికి అయిపోయినాయి అవి కూడా. 1st April నుంచి కౌంట్ చేయండి మీరు. 1st April to now we are in the month of February. ఈ 9 నెలల ఈ 10 నెలల కాలంలో పోయిన సంవత్సరం కంటే 1000 కోట్ల ఆదాయం తగ్గింది. 2000 కోట్లు పెరగాలన్నా 1000 కోట్లు తగ్గింది. ఎందుకు తగ్గింది? ఎవరైనా చెప్తారు, హైడ్రా వల్ల, మూసీ వల్ల, హెచ్ఎండిఏలో పర్మిషన్ కావాలంటే స్క్వేర్ ఫీట్కు 100 రూపాయలు ఏదో కట్టాలన్నట్టు కదా. అది 4 మనుషులు ఉన్నారట, ఆ 4కి 100 రూపాయలు కడితేనే పర్మిషన్ వస్తుందట. జిహెచ్ఎంసీలో కూడా అదే పరిస్థితి, హెచ్ఎండిఏలో అదే పరిస్థితి. గరీబోళ్ళు ఇల్లు కూలగొట్టుడు, పైసలు వసూలు చేసుడు, దీంతో ఏమైంది, అట్మాస్ఫియర్ దెబ్బతిన్నది, మార్కెట్కి పోయింది. ఎందుకు మూసీ సుందరీకరణ ఎందుకు అడ్డుకుంటుంది బీఆర్ఎస్? ఎవరు అడ్డుకున్నారు? మూసీ చేయమని, మూసీ సుందరీకరణ ప్రారంభించిందే బీఆర్ఎస్, అడ్డుకోలే బీఆర్ఎస్. 10 ఏళ్ళు చేయలేదు మీరు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సుధీర్ రెడ్డి చేశారు, కానీ 10 ఏళ్ళు ఏం చేయలేదు. సో వాళ్ళు చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్ భరత్. ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. మాకేం మొదటి ప్రాధాన్యత ఏముంటే, రాష్ట్ర ప్రజలందరికీ మంచినీళ్ళు, త్రాగునీరు ఇవ్వాలి. త్రాగునీరు ఇచ్చినాం. రాష్ట్ర ప్రజలకు 24 గంటల నాణ్యమైన కరెంటు. అంతకుముందు 7 గంటల కరెంటే ఉండేది, కోతలు ఉండేవి, జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, రణగన ధ్వనులు ఉండేది. మేము వచ్చినాక అది బంద్ అయిపోయింది, 24 గంటల కరెంట్ ఇచ్చినాం. హైదరాబాద్లో మేము వచ్చిన తర్వాత ఎన్ని ఫ్లైఓవర్లు, ఎంత హైదరాబాద్ సిటీని డెవలప్ చేసినామో ప్రజలకు తెలుసు. లా అండ్ ఆర్డర్ ఎట్లా మెరుగుపరిచినామో తెలుసు. ఈ రాష్ట్రంలో సాగు భూమిని 1,22,00,000 ఎకరాల నుంచి 2,22,00,000 ఎకరాలకు చెక్ డ్యాములు, చెరువులు, ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 2,22,00,000 ఎకరాల సాగు భూమిగా మార్చాం. అదే ప్రాసెస్లో మూసీ కూడా ఏం చేసినామంటే, అసలు మూసీ సుందరీకరణ అంటే ఏంటి బాస్? ఫస్ట్ మూసీలో మురికి నీరు ప్రవహించద్దు. ఎక్కడి నుంచి పోతుంది మురికి నీరు? హైదరాబాద్ జంట నగరాల ప్రజల డ్రైనేజ్ వాటర్ మూసీలోకి వెళ్తుంది. అది వెళ్ళొద్దంటే ఏం చేయాలి? ఎస్టీపీలు కట్టి శుద్ధి చేసిన నీరు మూసీలోకి పంపాలి. 2,500 కోట్లు ఖర్చు పెట్టి
సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు మేము కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఆ ఎస్టీపీలు కట్టి పూర్తి చేసినాం. సెకండ్ ఫేజ్ ఏం జరగాలి, మూసీకి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి డిపిఆర్ తయారు చేసినాం, కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లు తెచ్చి అందులో పోయడానికి. ఈ టర్మ్ గెలవగానే అది పిలిచి అందులో శుభ్రమైన నీళ్లు వదలాలనేది మా ప్రయత్నం. సో మూసీ శుభ్రం చేయడం ముఖ్యమా, మూసీ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమా? మేము ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకం తప్ప మూసీ సుందరీకరణకు, మూసీలో వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పారు, హైడ్రా అయితే 2024 జూలై వరకు కట్టిన బిల్డింగ్స్ ఏవి కూడా ఎప్పుడు కూల్చాము, చేతులు residential గాలినాక చెప్పారు. ఆకులు పట్టుకున్నారు. ఇప్పుడు సపోర్ట్ చేస్తారా? కాదు, ఎప్పుడు మాట్లాడినది చేతులు గాలినాక ఆకులు పట్టుడు అంటారు. మొత్తం మార్కెట్ పడిపోయి, రియల్ ఎస్టేట్ తగ్గిపోయి, బిల్డర్లలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చి ప్రజలంతా కోపానికి వస్తే అప్పుడు అర్థమైపోయి అయ్యయ్యో తప్పైపోయింది, కానీ వాళ్ళు కొత్త ఏమంటారంటే, వాటికే వర్తిస్తాయి, పాత వాటికి ఇప్పుడు మా వర్తిస్తాయి. వల్ల భయం, లేక్ వ్యూ అంటే ఎవరైనా భయపడాల్సిందే, చెరువును ఆక్రమించాలంటే భయపడాల్సిందే, అది రేవంత్ రెడ్డి ఘనత, హైడ్రా ఘనత అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఫైనల్ గా మీ టైంలో చెరువులు మొత్తం ఆక్రమణలకు గురైనాయి, టీఆర్ఎస్ టైంలో, అంతకుముందు కాంగ్రెస్ టైంలో కూడా గురైనాయి. బట్ ఇప్పుడు కొత్తగా ఎవరు చెరువును ఆక్రమించాలన్నా ఫ్యూచర్ లో గవర్నమెంట్ వస్తే బీఆర్ఎస్ హయాంలోనే మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో ఉండే చెరువులకు FTL ఫిక్స్ చేసి, బౌండరీస్ ఫిక్స్ చేసి మొత్తం కూడా గూగుల్ మ్యాప్లో పెట్టించినాం మేము. అప్పటికే పెట్టి ఎవరైనా పర్మిషన్ కావాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ఇవ్వద్దని కూడా పెట్టాము. అంతకుముందు తెలుగుదేశం కాంగ్రెస్ హయాంలోనే చాలా జరిగాయి. ఒకటి. రెండు, మూసీలో పేదల ఇండ్లు కూలగొట్టారు. ఎందుకు అసలు ఇండ్లు కూలగొట్టాల్సిన అవసరం ఏంది? అప్పుడు మల్లయ్య ఉంటే తప్పు కానీ మాల్ కడితే తప్పు లేదన్నది రేవంత్ రెడ్డి తీరు. ఆ ఇండ్లన్నీ కూలగొట్టి దాని పక్కన పెద్ద పెద్ద మాల్స్ కడతారట, షాపింగ్ కాంప్లెక్స్ కడతారంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అక్కడ కొంత ఓపెన్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ కట్టు. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని ఆడ బతుకుతుంటే వాడిని నడి రోడ్డు మీద పడేస్తా అంటే తప్పు ఒకటి. రెండవది, 2013 యాక్ట్ అమలు చేస్తామన్నారు. 13 యాక్ట్ అంటే ఏం చేయాలి? ఆ ఇండ్లను నోటిఫై చేయాలి. వాళ్ళ 2013 యాక్ట్ కింద వేజ్ కంపెన్సేషన్ 7.5 లక్షల రూపాయలు ఇవ్వాలి. వాళ్ళకు కొత్త ఇల్లు కట్టి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. ఇంట్లో పెళ్ళైన వాళ్ళు ఎందరుంటే అందరికీ ఇల్లు ఇవ్వాలి. అది ఏమి చేయకుండా కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో తీసుకుపోయి వాళ్ళని పడేసి వచ్చింది. ఇది అన్యాయం అని చెప్పి దాన్ని వ్యతిరేకించిన తప్ప మూసీ బ్యూటిఫికేషన్కి మేము వ్యతిరేకం కాదు. హరీష్ రావు గారు, ప్రభుత్వం పదే బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తుంది. ఒకటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము. కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావుది లేకుండా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేపించారు. హరీష్ రావు కూడా మిగతా వాళ్ళపైన ఫోన్ ట్యాపింగ్ చేపించారన్నారు. 2, డబుల్ బెడ్రూమ్ ఒకటి ఫెయిల్యూర్ మోడల్, కేవలం మాటలను మాత్రమే ప్రకటించారు. మూడోది, వీరెవరిని కూడా పబ్లిక్ని కలవలేదు, అందుకే బీఆర్ఎస్ అధికారంలో రాలేదు ఈసారి అనేది కూడా. ఈ 3 ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం పదే చేస్తుంది. అహంకారపూరితమైన అధికార దర్పంతో బీఆర్ఎస్ నాయకులు ఊగారు అనేది కూడా పదే ఆరోపిస్తుంది. డన్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయం మాట్లాడారు. హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ప్రజల్ని ఇళ్లలోకి తోలిచ్చినాం కదా. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ప్రజల్ని ఇళ్లలోకి తోలిచ్చాం. దాదాపు 3 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ కట్టించింది. నా కాన్స్టిట్యున్సీ ఉంది, దాదాపు నేను 4,000 కట్టించాను. పోచారం శ్రీనివాసరెడ్డి గారు 11,000 ఇండ్లు కట్టించాడు. అట్లా చాలామంది ఎమ్మెల్యేలు 3,000, 4,000, 2,000, 1,000 ఇలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా కట్టారు. హైదరాబాద్ నగరంలో కూడా కట్టారు. కాంగ్రెస్ది దుష్ప్రచారం. నిజంగా ఇప్పుడు 14 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 14 నెలల్లో కూల్చివేసిన ఇండ్లు ఉన్నాయి తప్ప ఒక్క ఇల్లు కట్టిందా బైసాబ్ కాంగ్రెస్? 14 నెలల కాంగ్రెస్ పాలనలో కూల్చిన ఇండ్లే ఎక్కువ, కట్టిన ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఆ మాట మాట్లాడే అర్హత కాంగ్రెస్కి లేదు. నంబర్ 1. నంబర్ 2, ప్రజలకు దూరంగా అన్నారు. పరిపాలనలో మేము ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నాం. ప్రజలకు కష్టాలు లేకుండా, అవినీతి లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించే ప్రయత్నం మేము చేశాం. మీరేం చెప్పిండ్రు? ముఖ్యమంత్రి ప్రతిరోజు తన ఇంట్లో ప్రజల్ని కలుస్తాడు అని మేనిఫెస్టోలో పెట్టారు. ఒక్కరోజు ఒక 5 నిమిషాలే కలిసిండు రేవంత్ రెడ్డి. 14 నెలల్లో రేవంత్ రెడ్డి ఏ రోజు ప్రజల్ని కలిశాడు చెప్పండి నాకు. ఏ రోజన్నా ప్రజల్ని కలిశాడా? మీ మేనిఫెస్టోలో ప్రజాపాలన అందిస్తామన్నారు. అసలు ఇవాళ నల్గొండ మీటింగ్ పెడితే పర్మిషన్ ఇవ్వలేదు, మహబూబాద్ మీటింగ్ పెడితే పర్మిషన్ ఇవ్వలేదు. మా విమలక్క వాళ్ళు లగచర్ల పోతామంటే నడి రోడ్డు మీద అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి లగచర్ల పోతే అరెస్ట్ చేశారు. అంటే ప్రజాపాలన లేనే లేదు, మాటలే ఉన్నాయి తప్ప చేతల్లో కాంగ్రెస్ ఇవాళ ప్రజాపాలన అందించలేకపోయింది, ప్రజల్ని కలవలేదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అడ్డగోలుగా మా మీద ఆరోపణలు చేసి లీకుల మీద లీకులు ఇచ్చి బురద జల్లే ప్రయత్నం చేస్తుంది తప్ప అందులో నిజాలు లేవు. నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. ఇప్పటికే కొంతమందికి బెయిల్ వచ్చినాయి. నిజాలుంటే తప్పకుండా మీరు ఏ విచారణ అయినా జరుపుకోవచ్చు, దానికి భయపడేది లేదు.